మనందరం చాలా బాగా పనిచేసాం. ఇప్పుడు మనం జుజుత్సు హై కవచంలో ఉన్నాం. పోనీలే, మంచిదైంది. సరిగ్గా చెప్పావు. గోజో, నిజానికి నువ్వు చాలా కష్టపడ్డావు. ఇంకెప్పుడు ఇలాంటి తలతిక్క పిల్ల బాధ్యత తీసుకోను. హా? అసాధ్యం. మనం జుజుత్సు హై కవచం లోపల ఉన్నాం. దాడి బానే చేశావు, కానీ ముందు నువ్వెవరో చెప్పు. ఒకవేళ గుర్తు లేకపోతే ఆ సంగతి వదిలేలే. నేను కూడా మనుషుల మొహాలు పేర్లు గుర్తుపెట్టుకోను. నేను ఒకసారి గోజో కుటుంబానికి చెందిన పిల్లోడిని చూడడానికి వెళ్ళాను. తన దగ్గర 6 కళ్ళ శక్తి ఉండేది. తనకన్నా ముందు కానీ తర్వాత కానీ నేను ఎవరి వెనకాలైనా నుంచొని ఉండటం ఎవ్వరూ గమనించలేకపోయారు. అందుకే నేను ఆ గుండాల్ని పంపించి నువ్వు వలసిపోయేలా చేశాను. అప్పుడు నువ్వు ఇంత అలర్ట్గా ఉండలేవు కదా అని. గోజో, భయపడకు, నాకేం కాలేదు. నేను టెక్నిక్ ని యాక్టివేట్ చేయలేదు, కానీ కత్తి నా గుండెకి కానీ లంగ్స్ కానీ తగలేదు. ఈ దాడి ప్రభావం పెద్దగా ఉండకూడదని శాపగ్రస్త ఎనర్జీ ద్వారా నన్ను నేను బలంగా మార్చుకున్నా. ఎలా అయితే ఒక సేఫ్టీ పిన్ ఒక వులెన్ స్వెటర్ ని చింపలేదో అచ్చం అలాగే అనమాట. నా గురించి ఆలోచించకు. నువ్వు త్వరగా రికుని ఇక్కడ నుండి తీసుకెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. గెటో ఇంకా కురాయ్, మీరిద్దరూ రికుని టెంగిన్ సార్ దగ్గరకు తీసుకెళ్ళండి. గోజో, నువ్వు జాగ్రత్తగా ఉండు. పదండి వెళ్దాం. అలాగే. బహుశా నేనెవరో నీకు తెలియదు అనుకుంటాను. ఇందాక నా మీద దాడి జరిగింది ఈ కత్తితో కాదు. అయినా ఇతని దగ్గరికి శాపగ్రస్త ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నేను దీని గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాను? స్టార్ ప్లాజ్మా వెజల్ వెళ్ళిపోయింది. నేనైతే నువ్వు మొదటి దాడికే చనిపోతావు అనుకున్నాను. బహుశా నాకు ప్రాక్టీస్ తగ్గింది అనుకుంటా. అరే తింగరోడా, నీకు తెలియదు అనుకుంటా. రీకో మీద ఉన్న బహుమతి ఇప్పుడు తొలగించబడింది. ఆ బహుమతిని నేనే తొలగించాను రా తింగరోడా. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావంటే నీ దృష్టి మళ్లించడానికి నేను ఎన్నో దాడులు చేసి నీ దారిని తప్పేలా చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే స్టార్ రిలీజియస్ గ్రూప్ వాళ్ళు ఒకినావాకి వెళ్ళారో నేను వాళ్ళని చూసి చాలా నవ్వుకున్నాను. ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎంత బాగుంటుంది. ఒకవేళ నేను బహుమతి కోసం టైం లిమిట్ పెట్టుండకపోతే నువ్వు చివరి క్షణం వరకు నీ టెక్నిక్ ని యాక్టివేట్ చేసి ఉంచేవాడివి. ఓ అలా అంటావా? తను చాలా వేగంగా ఉన్నాడు. అదొక్కటే కాదు, నాకెందుకో తనలో ఏదో విచిత్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదేంటంటే తనలో శాపగ్రస్త ఎనర్జీ లేదు. బహుశా తనకి ఇంత బలం పుట్టుకతోనే వచ్చిందేమో. తనకి నా టెక్నిక్స్ గురించి తెలుసు కాబట్టి తప్పకుండా ఏదో ఒక ప్లాన్తోనే వచ్చుంటాడు. అంటే నువ్వు ఈ శాపగ్రస్త ఆయుధంతో గెలుస్తావా? కానీ నేను దీన్ని నా దరిదాపుల్లో కూడా రానివ్వను. తనలో శాపగ్రస్త ఎనర్జీ లేదు కాబట్టి నేను తను ఎక్కడున్నాడో కనిపెట్టలేను. అలాగని కేవలం అందాజుతో నేను పోరాడలేను. కానీ ఒక శాపగ్రస్త ఆత్మ తనని చుట్టుకొని ఉంది. దాని గురించి అయితే నేను తెలుసుకోగలను.
ఏది ఏమైనా ఈ మనిషి చాలా వేగంగానే ఉన్నాడు. శాపగ్రస్త శక్తి యొక్క పెద్ద రూపం, మాక్సిమం అవుట్పుట్. ఇప్పుడెక్కడ దక్కుంటావు బాబు? ఇంకా తన సర్ప్రైజ్ అటాక్ అస్సలు చేయలేడు. ఇవి ఫ్లై హెడ్స్ కదా? వీటిని కూడా ఆ శాపగ్రస్త ఆత్మ నుండి బయటికి తీశారా ఏంటి? అంటే తను వీటి సహాయంతో నన్ను చుట్టుపడుతున్నాడా? తను ఎక్కడున్నాడో నేను చూడకుండా ఉండడానికి, దాక్కోడానికి కొత్త పద్ధతి ఏదో బాగుంది. నేను మళ్ళీ గ్లూని ఉపయోగిస్తాను. మరి ఒక్క నిమిషం, తన టార్గెట్ జికో కదా? నా చేతిలో ఆయుధం లేనప్పుడు కూడా నేను ఎక్కడున్నానో నీకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు నీ 6 కళ్ళ శక్తి సహాయంతో ఈ శాపగ్రస్త ఆయుధం యొక్క బలాన్ని కూడా నువ్వు తెలుసుకోగలవు. చివరికి నువ్వు నీ టెక్నిక్ని ఉపయోగించి నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేస్తావు. ఇది స్పెషల్ గ్రిడ్ శాపగ్రస్త ఆయుధం, ఇన్వర్టెడ్ స్పియర్ ఆఫ్ హెవెన్. ఇది ఎవరి శాపగ్రస్త టెక్నిక్ నైనా ఆపేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాను. ఏంటి సంగతులు? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? ఇంతకీ ఏంటిది? నువ్వు చూస్తున్నావే అదే. నేను బ్రతికే ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. రివర్స్ కర్స్ టెక్నిక్. అవును, సరిగ్గా గుర్తుపట్టావు. నువ్వు నా మెడ లోపలికి కత్తి దూర్చినప్పుడు నేను కౌంటర్ అటాక్ చేయడానికి బదులుగా నా బలమంతా రివర్స్ శాపగ్రస్త శక్తికి ఉపయోగించాను. శాపగ్రస్త ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది, అది శరీరానికి బలం ఇస్తుంది కానీ దాన్ని నయం చేయదు. అందుకే ఈ నెగిటివ్ ఎనర్జీని మేము మాలో కలిపేసుకొని దాన్ని మార్చేసి పాజిటివ్ ఎనర్జీగా చేసేసాము. దీన్నే రివర్స్ కాస్ టెక్నిక్ అంటారు. ఇదేమి పిల్లలాడుకునే ఆట కాదు. ఈ రోజు వరకు నేను కూడా దీన్ని ఉపయోగించలేకపోయా. అలాగే ఏ మనిషికైతే దీన్ని ఉపయోగించడం వచ్చో సోదంతా మాట్లాడుతున్నాడు. వెళ్ళలేదు. బహుశా తను స్పృహలో లేడనిపిస్తోంది. శాపగ్రస్త ఎనర్జీ నిజమైన బలం నాకు చావు అంచుల వరకు వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇక నువ్వు ఓడిపోతావు, ఎందుకంటే నువ్వు నా తలని నరకలేదు. అలాగే నా తలపైన దాడి చేసినప్పుడు శాపగ్రస్త ఆయుధం ఉపయోగించలేదు. ఓడిపోబోతున్నానా? ఈ యుద్ధం ఇప్పుడేగా మొదలైంది. ఏమన్నావు? మొదలయ్యిందా? అయ్యో అవును, ఇప్పుడు వస్తుంది అసలైన మజా. రివర్స్ శాపగ్రస్త టెక్నిక్. రెడ్. ఇదొక రాక్షసుడు. నాకు ఎముకలేం పెరగలేదు. ఈ బలమైన దెబ్బ లిమిట్లెస్ టెక్నిక్ యొక్క ప్రభావం. కర్స్ టెక్నిక్ రివర్సల్ రెడ్. అంటే దీని అర్థం ఇతను తన లోపల ఉన్న రివర్స్ కర్స్ టెక్నిక్ ని లిమిట్లెస్ టెక్నిక్ తో కలిపేశాడన్నమాట. మొదటిది అందరినీ ఆపే శక్తి, లిమిట్లెస్ టెక్నిక్ యొక్క న్యూట్రల్ ప్రభావం. ఇంకొకటి తన వైపుకి లాక్కునే శక్తి, లిమిట్లెస్ టెక్నిక్ యొక్క అతిపెద్ద రూపం బ్లూ. ఇక మూడోది దూరంగా తరిమేసే శక్తి, కర్స్ టెక్నిక్ యొక్క రివర్సల్ రెడ్.
నేను హాయిగా వీటన్నిటిని ఎదుర్కోగలను. ఏదో తేడాగా ఉంది. నాకేం అర్థం కావడం లేదు. లేదు, అంతా బాగానే ఉంది. ఇక నీ పని అయిపోయింది. రీకో, నన్ను క్షమించు. ప్రస్తుతానికి నాకు నీ మీద కోపం కూడా రావడం లేదు. నా మనసులో ఎవరి మీద ద్వేషం లేదు. కానీ ఎందుకో తెలియదు, కానీ నాకు ఈ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచం మొత్తంలో నాకు మాత్రమే ఈ శక్తి లభించింది. ఏదైనా టెక్నిక్ కొన్ని తరాలుగా కుటుంబంలో ఉంటే మనకు దాని గురించి తెలుస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించాలని. కానీ దాని గురించి వేరే వాళ్ళకి కూడా స్వల్పంగా తెలిసిపోతుంది. నువ్వు జెనిన్ కుటుంబానికి చెందిన వ్యక్తి, అందుకే నీకు లిమిట్లెస్ టెక్నిక్ గురించి అంతగా తెలుసు. కానీ మా మొత్తం గోజో కుటుంబంలో చాలా తక్కువ మందికి మాత్రమే దీని గురించి తెలుసు. యాంప్లిఫైడ్ ఇంకా రివర్సల్ శక్తులని కలిపి ఆ తర్వాత ఇన్ఫినిటీలోని రూపాలు రెండింటిని జోడించి ఒక ఇమాజినరీ వస్తువుని తయారు చేయాలి. అదే ఇమాజినరీ టెక్నిక్ బబుల్. ఏదో తేడాగా ఉంది. నేను ఎప్పుడు ఏ పని కూడా ఫ్రీగా చేయను. మామూలుగా అయితే ఇలా పోరాడే బదులు నేను ఇక్కడ నుండి పారిపోయేవాడిని. కానీ నా ఎదురుగా లిమిట్లెస్ టెక్నిక్ యజమాని ఉన్నాడు. తను ఇంకా బలమైన వాడిగా మారాడు. బహుశా ప్రస్తుతం తనే అందరికన్నా బలమైన జుజుత్సు మెజిషియన్ అనుకుంటా. నేను తనని ఓడించాలనుకున్నాను. తనని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలనుకున్నాను. జుజుత్సు పరువుని మట్టిలో కలపాలనుకున్నాను. అంతేకాకుండా నన్ను కాదనుకున్న జెనిన్ కుటుంబాన్ని కూడా. ఈ గమ్యాన్ని చేరుకోవడానికి నేను సృష్టించుకున్న నియమాలని కూడా ఉల్లంఘించాను. ఆ క్షణమే నా ఓటమి నిశ్చయమైంది. నీకు గర్వం తగ్గిందేమో అనుకున్నాను నేను. అలాగే నీ పరువు ఇంకా ఎదుటి వాళ్ళ పరువు గురించి ఆలోచించకుండా బ్రతకాలని నిర్ణయించుకున్నావు. ఇప్పుడు చెప్పవయ్యా, నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ఏం లేదు. ఈ రోజు నుండి 2-3 సంవత్సరాల తర్వాత నా కొడుకుని జెనిన్ కుటుంబానికి అమ్మేస్తారు. తనని కాపాడగలిగితే కాపాడు,